సో, మనం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న విట్ యూనివర్సిటీకి వెళ్తున్నామండి. ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ 2016లోనే విట్ గావచ్చు, ఎస్ఆర్ఎం గావచ్చు, అమృత గావచ్చు తమ తమ క్యాంపస్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఎవ్రీ డే ఆల్మోస్ట్ 15,000-20,000 స్టూడెంట్స్ ప్రతిరోజు ఇక్కడికి ట్రావెల్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే ఇండియాలోనే ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ విట్ గావచ్చు, ఎస్ఆర్ఎం గావచ్చు, అమృత గావచ్చు. సో, ఆ క్యాంపస్ నియరెళ్ళి ఆ క్యాంపసెస్ ఎలా ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఐనువోల్ అండి. ఐనువోల్ అనే ప్రాంతం. ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ హబ్, ఎడ్యుకేషనల్ సిటీ. సో, అక్కడ వ్యూ మీరు చూద్దురు గాని, అక్కడ ఎలా ఉందనేది మీరు చూద్దురు గాని. సో, మనం ఎస్ఆర్ఎంకి రీచ్ అయ్యే ఈ సిరీస్ రోడ్‌లో ట్రావెల్ చేస్తున్నామండి. ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్. ఏదైతే గవర్నమెంట్ 5,000+ ఏకర్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కోసం అలాట్ చేసిందో ఐనువోలు ఇలాంటి ప్రాంతాలనమాట. వెలగపూడికి అటాచ్డ్‌గా ఉంటాయి ఈ ప్రాంతాలన్నీ. సో, ఆల్మోస్ట్ 15,000-20,000 స్టూడెంట్స్ ప్రతిరోజు ఈ ప్రాంతానికి ట్రావెల్ చేస్తారండి. ఈరోజు హాలిడే కాబట్టి ఐసోలేటెడ్‌గా మనకు కనిపిస్తుంది. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తా ఉన్నారు. యెస్ అండి. ఇప్పుడు అమరావతిలో ట్రెండింగ్ ఏరియా రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే ఈ ప్రాంతం. ఎలా అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్. మీరెక్కడ చూసుకున్నా ఫస్ట్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యేది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్న ప్లేస్‌లోనే. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటే కొన్ని అకామిడేషన్ ఫెసిలిటీస్, ఈ రిక్రియేషన్ ఫెసిలిటీస్ లేకపోతే హోటల్స్ ఇలాంటి నీడ్స్ అన్నీ పెడతా ఉంటాయి. హాస్టల్స్ అని. ప్లస్ కనెక్టివిటీ ప్రాపర్‌గా ఉంటది. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నిటికి కనెక్టివిటీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. థౌసండ్స్ ఆఫ్ బసెస్ ట్రావెల్ చేస్తాయండి ఆ రోడ్‌లో. సో, ఫస్ట్ డెవలప్ అవ్వబోయే ప్లేస్ ఇదని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఎన్ సిరీస్ రోడ్‌లో 3 ఎన్ సిరీస్ రోడ్ ఇనీషియల్‌గా జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ రోడ్స్ అన్నీ కూడా ఈ యూనివర్సిటీస్‌కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తాయి. ట్రావెల్ చేస్తూ ఎయిమ్స్‌కి ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తూ చెన్నై హైవేకి రీచ్ అవుతాయి. సో, ఎస్టాబ్లిష్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతంలో రాబోతుంది. సో, హెవీ డిమాండ్ ఫర్ కూలింగ్ ప్లాంట్స్ అండి ఈ ప్రాంతంలో. అరౌండ్ 60,000 నుంచి 65,000 వరకు ప్రైజెస్ ఉంటాయి ఈ ప్రాంతంలో చెప్పాలంటే. సో, మీరు చూస్తున్నారు కదా! మనం ఇప్పుడు విట్ యూనివర్సిటీ దగ్గర ఉన్నామండి. చూడండి ఎంత పెద్ద క్యాంపస్సో. ఈ క్యాంపస్ 2016 నుంచే ఇక్కడుంది విట్ క్యాంపస్. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు వీటిని. ఇండియా వైడ్‌గా ఒక ఎక్సలెంట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనే వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్. ఇది 2016లోనే అమరావతికొచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్యాంపస్ మ్యాసివ్ క్యాంపస్ అండి. ఇంత పెద్ద క్యాంపస్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇంకా ఎక్స్‌టెన్షన్‌కి వెళ్తా ఉన్నారు. సో, ఇనీషియల్ స్టేజ్‌లో వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. వీళ్ళు ఈ క్యాంపస్‌ని కన్‌స్ట్రక్ట్ చేయటం జరిగింది. స్టూడెంట్స్ ప్రతిరోజు ఇక్కడికి ట్రావెల్ చేయటం జరిగింది. బట్ ఇనీషియల్‌గా మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ఎక్స్‌టెన్షన్ ఆగిపోయింది. నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్‌టెన్షన్ అండి. ద సేమ్ విత్ అమృత, ద సేమ్ విత్ ఎస్ఆర్ఎం ఆల్సో. సో, ఇదంతా అమరావతి ఉన్న కోర్ సిటీస్‌లో 9 కోర్ సిటీస్‌లో ఇది ఎడు సిటీ. సో, ఇక్కడ మనం అమరావతి రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా మళ్ళీ చూడొచ్చండి. అన్ని ఈ సిరీస్ రోడ్స్ అన్ని ఎన్ సిరీస్ రోడ్స్ కూడా ప్రతి చోట ఒక జంక్షన్ లాగా ఫార్మ్ అవుతుంది. అలాంటి జంక్షన్ ఇది. అంటే ఈ సిరీస్ రోడ్, ఎన్ సిరీస్ రోడ్స్ ఇక్కడ ఇంటరాక్ట్ అవుతున్నాయి. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్‌కి,
నార్త్ నుంచి సౌత్కి ఆర్ సౌత్ టు నార్త్ ట్రావెల్ చేసే రోడ్స్ అన్నీ ప్రతి చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అక్కడ ప్రతి చోట కూడా ఒక జంక్షన్ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ డిజైన్ ఎందుకు చేశారంటే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీని, మన కల్చర్ని, మన వాస్తుని, మన ట్రెడిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫామ్ చేసిన డిజైన్ ఇది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని సిటీలోకి ఇన్వైట్ చేసేలాగా, అలాగే ఈజీ ట్రావెలింగ్ టైం తక్కువ ఉండేలాగా ద బెస్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం ఎస్ఆర్ఎం బిట్ నియర్కి వెళ్ళి కూడా అక్కడ మీకు ఆ లొకేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం ఇప్పుడు విట్ క్యాంపస్కి రీచ్ అయ్యామండి. చూస్తున్నారు కదా, ఇదే విట్ యూనివర్సిటీ. విట్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసిందే. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇది ఒక పార్ట్. విట్ ఇది 2016లోనే అమరావతికి వచ్చింది. సో చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇక్కడ జరుగుతాయి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అండి ఇది. వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీ. సో అమరావతి ఒక క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ చేసిన ఫస్ట్ వర్క్ ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ని అమరావతికి తీసుకురావటం. హైదరాబాద్లో కూడా ఆ విజన్తోనే డెవలప్ చేశారు. సో దిస్ ఈజ్ విట్ క్యాంపస్ అండి. మ్యాసివ్ క్యాంపస్ అండి. వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ ఇది. స్మార్ట్ క్యాంపస్ అండ్ ఎకో క్యాంపస్ అంటారు. అంటే గ్రీన్ క్యాంపస్ అనమాట. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఓపెన్ స్పేసెస్ ఈ క్యాంపస్లో ఉంటాయి. ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ అయినట్లే. అలాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన అమరావతిలో ఉంది. ఇప్పుడు ఈ కనిపిస్తున్న క్యాంపస్కి ఇంత పార్ట్ ఎక్స్టెన్షన్ ఉందండి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ వర్క్స్కి వెళ్ళబోతున్నారు. సో ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ ప్రతిరోజు ఇక్కడికి ట్రావెల్ చేస్తారు. హాస్టల్స్లో స్టే చేస్తారు, పీజీస్లో స్టే చేస్తారు. సో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ తీసుకుంటే అరౌండ్ 60,000 to 65,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. కమర్షియల్ ప్లాటా, పూలింగ్ ప్లాటా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ప్రైజెస్ డిపెండ్స్ ఆన్ ఫ్లాట్ సైజెస్ అండి. స్మాల్ ప్లాట్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 500 స్క్వేర్ యార్డ్స్ అయితే 2-3,000 తక్కువ ఉంటుంది. వరల్డ్ వైడ్గా రికగ్నైజేషన్ ఉన్న యూనివర్సిటీ మన అమరావతిలో కూడా ఉంది. ఇంకా వీళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్ళబోతున్నారు. సో వీటికి వాకబుల్ డిస్టెన్స్లోనే నిడ్ ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది. నెక్స్ట్ మనం నిడ్ వైపు ట్రావెల్ చేద్దాం. నెక్స్ట్ ఎస్ఆర్ఎం అండ్ అమృత. సో నిడ్కి వెళ్ళిన తర్వాత మీకు నిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు విట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న నిడ్కి వెళ్తున్నామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో ఆ నిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడండి. ఇక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. అంటే డిజైన్ రిలేటెడ్, ఆర్కిటెక్చరల్ రిలేటెడ్ యూనివర్సిటీ ఇది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, వరల్డ్ వైడ్గా నిడ్కి ఒక రికగ్నిషన్ ఉంది. సో అలాంటి నిడ్ మన అమరావతిలో కూడా ఉంది. సో యూ కెన్ సీ అండి ఆర్కిటెక్చర్, ఆ డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది చూడండి. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్. ఇప్పుడు మీరు ఈ 2 sides కనిపిస్తున్న వేకెంట్ ల్యాండ్ అంతా కూడా పూలింగ్ ప్లాట్స్ అండి. అంటే క్యాపిటల్లో గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకొని మళ్ళీ రైతులకి రిటర్న్ చేసిన ప్లాట్స్ అండ్ గవర్నమెంట్ ప్లాట్స్ ఆల్సో. ఇక్కడ ప్రైజెస్ అంటే అగైన్ 60,000 నుంచి 65,000 అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నిడ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్, యూనిక్ డిజైన్స్. సో ఈ ఇయర్ ఇది వర్క్ స్టార్ట్ చేయబోతుంది. యాక్చువల్గా ఇది కూడా 2016లోనే వర్క్ స్టార్ట్ చేశారు. బట్ డ్యూ టు సమ్ పొలిటికల్ రీజన్స్ మిడిల్లో కొంత గ్యాప్ రావటం, అగైన్ మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. చూడొచ్చు.
సో మీరు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు నిడ్ దగ్గర ఉన్నామండి. విట్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది మీరు బోర్డ్ కూడా చూడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఇన్‌స్టిట్యూట్. సో కన్‌స్ట్రక్షన్ డిజైన్‌కి సంబంధించి ఓవరాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డిజైన్స్, అలాగే ఆర్కిటెక్చర్‌కి రిలేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఇది. వరల్డ్ వైడ్‌గా రికగ్నిషన్ ఉందండి ఈ నిడ్‌కి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌కి. నిడ్ డిజైనే చూడొచ్చు. ఇట్స్ ఏ యూనిక్ బై ఇట్‌సెల్ఫ్. ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత యూనిక్ డిజైన్సో. నేమ్స్ కూడా విశ్వకర్మ భవన్, అలా మన కల్చర్‌ని, మన ట్రెడిషన్‌ని చూపించేలాగా నే నేమింగ్ చేయటం జరిగింది. ఇది కూడా చాలా పెద్ద క్యాంపస్ అండి. మన ఫ్రంట్ సైడే చూస్తున్నాం. బ్యాక్ సైడ్ చాలా ఉంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను 2017 ఆ టైంలోనే వచ్చింది. బట్ డ్యూ టు సమ్ పొలిటికల్ కండిషన్స్ ఇది ముందుకెళ్ళలేదు. బట్ నౌ దే హావ్ అగైన్ స్టార్టెడ్. మీకు కనిపిస్తున్న ఈ లైటింగ్ ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిందండి. మొన్నటి వరకు ఇదొక జంగిల్‌ని తలపించింది. ఈ విలేజ్ వచ్చి శాఖమూర్ అండి. శాఖమూర్ విలేజ్‌లో ఉంది. వెలగపూడికి వెరీ నియర్, ఎస్ఆర్ఎంకి నియర్, విట్ యూనివర్సిటీకి నియర్. ప్లస్ ఓవరాల్‌గా ఇదంతా ఎడు హబ్. గవర్నమెంట్ ఏదైతే 5000 ప్లస్ ఏకర్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కోసం అలాట్ చేసిందో దానిలో పార్ట్ అండ్ పార్సిల్ ఈ నిడ్ కూడా. సో వరల్డ్ క్లాస్ ఇన్‌స్టిట్యూట్స్. మీకు క్లియర్‌గా చెప్పాలంటే హైదరాబాద్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ అయితే ఉన్నాయో ప్రతి ఇన్‌స్టిట్యూట్ కూడా రాబోయే 2, 3 ఇయర్స్‌లో మనం అమరావతిలో చూడొచ్చండి. సో నౌ మీరు విట్ చూసారు, నిట్ చూసారు. ఈ 2 కూడా ఎంత మ్యాసివ్ క్యాంపస్ అనేది మీరు చూసారు. ఈ 2 కూడా వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎస్ఆర్ఎం వైపు ట్రావెల్ చేద్దామండి. ఎస్ఆర్ఎం దగ్గర ఎస్ఆర్ఎం గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఆన్ ది వే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటది? ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఈ ఎడు సిటీ గురించి నేను ఆన్ ది వే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో ఆన్. నిడ్ నుంచి ఎస్ఆర్ఎం వైపు ట్రావెల్ చేస్తున్నామండి. ఇది ఓవరాల్‌గా అమరావతిలో ఉన్న 9 థీమ్ సిటీస్‌లో ఎడు సిటీ ఈ పార్ట్. ఫస్ట్ డెవలప్ అవ్వబోతున్న అమరావతి ప్రాంతంలో ఫస్ట్ డెవలప్ అవ్వబోతున్న ప్రాంతం ఇది. అలాగే వెలగపూడికి అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, ఏవన్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శాశ్వత నివాసం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నారో దానికి వెరీ నియరెస్ట్ పార్ట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 5000 ప్లస్ ఏకర్స్ అలాట్ చేయటం జరిగింది ఎడ్యుకేషనల్ సిటీ కోసం. మీకు రైట్ సైడ్ కనిపించేదే విట్ యూనివర్సిటీ, ఆల్రెడీ చూపించాను కదా మీకు. అలాగే ఈ ఎడ్యుకేషనల్ సిటీలో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయంటే, హైదరాబాద్లో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ ఎడు సిటీకి రాబోతున్నాయి. ఆల్రెడీ నల్సార్ యూనివర్సిటీ గురించి మీకు తెలిసిందే. 1 వీక్ బ్యాక్ నల్సార్ యూనివర్సిటీ కూడా తమ క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఏపీ గవర్నమెంట్ వైపు నుంచి, అలాగే నల్సార్ యూనివర్సిటీ నుంచి. వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ అలాట్ చేస్తారు, ఏ గ్రామం అనేది తెలియదు కానీ బట్ ఎడు సిటీలోనే ఉంటుంది. అలాగే జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్‌కి లాస్ట్ టైమే 100 ఏకర్స్ అలాట్ చేశారు. బట్ మారిన రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేదు వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్స్‌తో. బట్ నౌ దే ఆర్ స్టార్టింగ్ దేర్ వర్క్. సో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అమరావతికి తరలి రాబోతున్నాయి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న చోట రియల్ ఎస్టేట్‌కి హెవీ డిమాండ్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ తీసుకుంటే టోటల్ ఈ ఎడు సిటీలో ప్రైజెస్ తీసుకుంటే 60,000 నుంచి 65,000 వరకు ఉందండి. ఆ ప్రైజెస్ అది కమర్షియల్ ఫ్లాటా, రెసిడెన్షియల్ ఫ్లాటా, లేదంటే స్మాల్ ఫ్లాట్సా, 500 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాటా, దీన్ని బేస్ చేసుకుని కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. బట్ బేస్ ప్రైస్ ఈజ్ 60,000 to 65,000. రీసెంట్ టైమ్స్లో 70,000 వరకు కూడా కోట్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో చాలా వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఎడు సిటీయే. ప్లస్ ఫస్ట్ డెవలప్ చేయబోతున్న ఎన్ సిరీస్ రోడ్, N13 కావచ్చు, N11 కావచ్చు, ఈ ప్లేస్లోనే రాబోతున్నాయి. ఈ ఎస్ఆర్ఎం విట్ అమృతాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఎయిమ్స్ పక్క నుంచి చెన్నై హైవేకి రీచ్ అవుతాయండి.
మనం నియర్ ఎస్ఆర్ఎం అండి. ఎస్ఆర్ఎంకి నియర్కి వచ్చాము. మీకు లాంగ్ విజువల్స్లో కనిపిస్తూ ఉంది చూడండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రైవేట్ యూనివర్సిటీ అండి ఇండియాలో. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. చాలా కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నియర్కి వచ్చామండి. ఇది E9 అండ్ N10 జంక్షన్. సో ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది. జనవరి నుంచి ఈ వర్క్స్ కమెన్స్ అవుతాయి. సో ఈ రోడ్డుకు సంబంధించి అండర్ గ్రౌండ్ ఎక్విప్మెంట్ అంతా మీరు రైట్ సైడ్ చూడొచ్చు, కనిపిస్తూ ఉంది చూడండి. అమరావతికి ఉన్న ఇంకొక విశిష్టత అండి, ఎలాంటి కేబుల్స్ అంటే అది వైఫై కావచ్చు, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎయిర్లో మీకు కేబుల్ అనేది కనిపించదు. ప్రతిదీ కూడా అండర్ గ్రౌండే. సో గ్లోబల్గా లేటెస్ట్ ట్రెండ్స్ని అడాప్ట్ చేసుకుంటుంది అమరావతి అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. సో మీకు ఎస్ఆర్ఎం క్యాంపస్ రీచ్ అయ్యాక నేను క్యాంపస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ అండి, మనం బిట్ యూనివర్సిటీ చూసాము, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చూసాము. ఇప్పుడు ఎస్ఆర్ఎంకి రీచ్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఇది మ్యాసివ్ క్యాంపస్ అండి, 100 acres క్యాంపస్. విత్ నిడ్ లాగానే ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఇన్స్టిట్యూట్, గ్లోబల్ రికగ్నిషన్ ఉన్న ఇన్స్టిట్యూట్, ఇండియాలో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. ఈ ఎస్ఆర్ఎం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మ్యాసివ్ క్యాంపస్ అండ్ ఆర్కిటెక్చర్ చూశారు కదా, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ అంటే ఇది. వైఫై క్యాంపస్, స్మార్ట్ క్యాంపస్, గ్రీన్ క్యాంపస్, ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. అలాగే ఈ క్యాంపస్కి ఉన్న ప్రత్యేకత ఇంకొకటి, నీరుకొండ, మీరు వినే ఉంటారు. ఆ నీరుకొండ పక్కకే ఉంటుంది, ఈ క్యాంపస్ పక్కకే. అది ఒక టూరిజం అట్రాక్షన్ కాబోతుంది మన అమరావతిలో. సో టూరిజం సిటీ అండ్ ఎడో సిటీ పక్కకే ఉన్నాయి. సో హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఒక ఈ సిరీస్ రోడ్ అయితే ఈ ఎస్ఆర్ఎం ముందు నుంచి టువర్డ్స్ నీరుకొండ,
లెఫ్ట్‌కి వెళ్తే టువర్డ్స్ సీడ్ యాక్సిస్ రోడ్ అలా మంగళగిరి వరకు కూడా రీచ్ అవ్వచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్ అండ్ అగైన్ మంగళగిరి, గుంటూరు వరకు కూడా రీచ్ అవ్వచ్చు. సో, చాలామంది ఆల్మోస్ట్ ఈ ఏపీలో ఉన్న చాలా ప్రాంతాల నుంచి ప్రతిరోజు స్టూడెంట్స్ ఇక్కడ ట్రావెల్ చేస్తారు. ఓవరాల్‌గా ఈ ఎడు హబ్ గురించి మాట్లాడుకుంటే నాట్ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ అండి. గ్లోబల్ లెవెల్‌లో స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేయబోతుంది అమరావతి. సో, దీనివల్ల ఏమవుతదంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ కల్చర్. మన ప్రాంత వాసులకి గ్లోబల్ ట్రెండ్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే ఒక అవకాశం ఇక్కడ లభిస్తుంది ఈ ఎడ్యుకేషనల్ సిటీ వల్ల. అలాగే గవర్నమెంట్ సిటీ కూడా నియర్‌గా ఉండటం వల్ల ఈ స్టార్టప్స్ గానీ, ఈ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్ గానీ, లేకపోతే ఇక్కడున్న ఎడ్యుకేటర్స్ డైరెక్ట్ గవర్నమెంట్ పాలసీ మేకర్స్‌తో డిస్కస్ చేసే ఒక సువర్ణ అవకాశం. సో, ద ప్లాన్డ్ ఎడ్యుకేషనల్ హబ్ అండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది ప్లాన్డ్ ఎడ్యుకేషనల్ హబ్. మిగతా సిటీస్‌లో చూస్తే ఆ పక్క ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్, ఈ పక్క ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఉంటది. బట్ ఇట్స్ నాట్ ద కేస్ విత్ అమరావతి అండి. ఇండియాలోనే ఫస్ట్ ప్లాన్డ్ ఎడ్యుకేషనల్ హబ్ ఈ అమరావతి ఎడ్యుకేషనల్ హబ్. సో, అగైన్ ద గ్లోబల్ ట్రెండ్స్, ద లేటెస్ట్ గ్లోబల్ ట్రెండ్స్‌ని అకామిడేట్ చేస్తూ ఫార్మ్ చేసిన యూనివర్సిటీస్. సో, ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ ఇక్కడికొస్తే ఆల్మోస్ట్ హైదరాబాద్‌లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ మనం ఈ ఎడ్యుకేషనల్ సిటీలో చూడొచ్చు. నెక్స్ట్ నల్సార్ రాబోతుంది. సమ్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆల్సో రాబోతున్నాయి. సో, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ద బెస్ట్ ప్లేస్ అండి ఈ ఎడ్యుకేషనల్ సిటీ గానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు గానీ. ప్రైజెస్ నేను చాలా సార్లు చెప్పాను. 60,000 నుంచి 65,000 వరకు ఉంటది. ఇట్ డిపెండ్స్ ఆన్ కమర్షియల్ ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాట్ ఆర్ ఆన్ ది ప్లాట్ సైజెస్. సో, ఈ ప్రాంతం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. నమస్తే.